ఫ్రెండ్స్, ఈ రోజు మనము SSMB 29 గురించి మాట్లాడుకుందాం. ఆ మూవీ వచ్చేసి రాజమౌళి గారితో ఉంది కదా. సో రాజమౌళి గారు ఇది అదే జంగల్ బ్యాక్ డ్రాప్, అదే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తీద్దాము అని చెప్పేసి అది అందరికీ తెలిసిందే. సో అసలు ఈ మూవీకి ఎంత టైం పడుతుంది ఏంటి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ ఇన్ ద సెన్స్ ఒక లీక్ లాగా అనుకోండి. రీసెంట్ గా మనకి త్రికోటిపేట అనే ఆయన ఏంటి అంటే ఈయన మన రాజమౌళి గారి సినిమాలకి కో డైరెక్టర్ కింద వర్క్ చేశారు. మగధీర, బాహుబలి, బాహుబలి 2, ఇంకా మన RRR ఈ సినిమాలకు కో డైరెక్టర్ కింద వర్క్ చేశారు. సో అప్పుడు ఏమైందంటే రీసెంట్ గా ఈ త్రికోటి గారు ఒక మూవీ అనేది డైరెక్ట్ చేశారనమాట. సో ఆ మూవీ ఇంటర్వ్యూలో ఆయనకి ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటి అంటే SSMB 29 పరిస్థితి ఏంటండి, లైక్ ఏదన్నా ఉందా అప్డేట్ లాంటిది ఏంటి అని చెప్పేసి అడిగితే, మీరు మళ్ళీ వర్క్ చేస్తున్నారా కో డైరెక్టర్ కింద అని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, అది సెట్స్ మీదకి వెళ్ళడానికి ఇంకా చాలా రోజులు టైం పడుతుంది. అండ్ ఒకవేళ అది కనుక స్టార్ట్ అయితే షూట్ మినిమం కంపల్సరీ 3 ఇయర్స్ అయితే పక్కా పడుతుంది ఆ సినిమా షూట్ కి. సో మనకి దీనికి చాలా టైం ఉంది. సో నేను వేరే సినిమాకైనా డైరెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇదైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, అది నా ఒపీనియన్ కి వదిలేశారు రాజమౌళి గారు అని చెప్పుకొచ్చారనమాట. SSMB 29 అయితే పక్కా మనకి టైం పడుతుంది ఫ్యాన్స్ కోసం అని చెప్పేసి నేను చెప్పగలను. వై బికాజ్ మనకి ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టోరీ కూడా ఇంకా మనకి స్క్రిప్ట్ మొత్తం అంతా కంప్లీట్ గా రెడీ అవ్వలేదు. అండ్ మనకేంటంటే ఇది SSMB 29 ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కాబట్టి మాక్సిమం మనకి లొకేషన్స్ అనేది చాలా మంచిగా ఎతకాలి. లొకేషన్స్ కనుక ఏదన్నా చిన్న తేడా వచ్చినా సరే మనకి సినిమాలో విజువల్స్ అనేవి బాగోవు అనమాట. సో లొకేషన్స్ ఎతకాలి, ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయాలి, స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వాలి. మీకు అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళని ఎడిటర్స్ ఎవరు వీళ్ళంతా మనం చేసుకుంటూ రావాలి కదా. సో ఇది చాలా టైం పట్టేస్తుంది. అండ్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.